శ్రోతలందరికీ నమస్కారం అండి. శ్రీరామచంద్ర ప్రభువు. త్రేతాయుగమున రావణుడు అనే పేరు గల ఒక రాక్షసుడు గలడు. అతడు మిగులు బలశాలి. అతడు బ్రహ్మదేవుని గూర్చి తీవ్రమైన తపస్సు చేసెను. అతనికి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరములు కోరుకోమనెను. అప్పుడతను దేవతల వలన గాని అసురుల చేత గాని గంధర్వుల చేత గాని మరణము లేకుండునట్లు వరమును పొందెను. తరువాత అతడు తన తమ్ముడైన కుంభకర్ణుడితో గొప్ప రాక్షస సైన్యమును తీసుకుని ముల్లోకములను జయించెను. అతని ఆజ్ఞను అనుసరించి రాక్షస సైనికులు ధర్మమును రూపుమాపుటకు ఎంతగానో ప్రయత్నించిరి. ధర్మకార్యములను ఆచరించుచున్న వారిని శిక్షించుచున్నారు. వారి నగరములను గ్రామములను తగలబెట్టుచున్నారు. నలుదిక్కుల యందును రాక్షసుల ఆగడాలు మితిమీరిపోయినవి. ఈ రాక్షసుల బాధలను భరించలేక భూదేవి బ్రహ్మాది దేవతలతో కూడి శ్రీహరిని శరణుజొచ్చెను. వారి మొరను ఆలకించి రాక్షసుల ఆట కట్టించటానికి విష్ణుమూర్తి తన అంశలతో కూడి దశరథ మహారాజునకు పుత్రుడై రాముని పేరుతో అవతరించెను. అసురులకు ఆకృత్యములను అంతము చేయుట, దేవతలను రక్షించుట, భక్తులకు సుఖములను కలిగించుట, ధర్మమును స్థాపించుట అనునవి శ్రీరామ అవతార లక్ష్యములు. శ్రీరాముని శౌర్య పరాక్రమములు అద్భుతమైనవి. అతడు లక్ష్మణునితో కూడి విశ్వామిత్ర మహర్షి వెంట వెళ్ళి మారీచుని పారద్రోలి సుబాహువు మొదలగు రాక్షసులను సంహరించారు. ఆ మహాముని యజ్ఞమును కాపాడెను. ఆ మహర్షితో కూడి అచ్చటి నుండి బయలుదేరి దారిలో శిలైపడున్న గౌతముని పత్నియగు అహల్యకు శాప విముక్తిని కలిగించెను. ఆ సమయమున భగవంతుని నుండి విడదీరాని శక్తి అయిన లక్ష్మీదేవి జనక మహారాజు నగరమునకు మిథిలలో సీతాదేవిగా అవతరించి ఉండెను. అప్పుడు ఆమె స్వయంవరము జరుగుచుండెను. శ్రీరాముడు అచ్చటికేగి శివధనుస్సును అవలీలగా ఎక్కుపెట్టగా అది 2 ముక్కలయ్యెను. శివధనుస్సు ధనుర్భంగమును వనర్చిన శ్రీరాముడు సీతాదేవిని వివాహమాడెను. గుణశీలముల యందును వయస్సు చేతను సౌందర్యమును బట్టియు ఆమె శ్రీరామునకు అన్ని విధములుగా తగిన భార్య. శివధనుర్భంగమైనప్పుడు కలిగిన మహాధనుని విని పరశురాముడు అచ్చటికి ఏతించెను. ఆ మహాత్ముడు 21 మారులు క్షత్రియులపై దండెత్తి వారిని సంహరించెను. శ్రీరాముడు ఆయన యొక్క వైష్ణవ ధనస్సును ఎక్కుపెట్టి ఆయన గర్వమును తొలగించెను. అతడు శ్రీరామునకు తన ధనస్సును అప్పగించి పదే నమస్కరించి తపోవనమునకు వెళ్ళిపోయెను. దశరథ మహారాజు శ్రీరామునకు యువరాజు పట్టాభిషేకము చేయుటకు సంకల్పించెను. కానీ మందర కైకేయిల కుటిల తత్వము వలన పట్టాభిషేకము ఆగిపోయెను. తండ్రి మాటలను నిలబెట్టుటకు శ్రీరాముడు రాజ్యమును సంపదలను ఆత్మీయులను అందరినీ విడిచిపెట్టి వనములకు వెళ్ళెను. సీతాదేవియు లక్ష్మణుడును ఆయన వెంట వెళ్ళారు. వనవాస సమయమున రావణుని సోదరి అయిన శూర్పణఖ రామునిపై మోహపడి రాగా లక్ష్మణుడు ముక్కు చెవులు కోసి ఆమెను కురూపిగా గావించెను. ఆమె ప్రేరణనే కరదూషణాది రాక్షసులు మారీచు బంగారు లేడి రూపములో వచ్చి సీతాదేవిని ప్రలోభపెట్టెను. అప్పుడు దానికి ఆమె ప్రేరణచే కరదూషణాది రాక్షసులు 14,000 మంది సైనికులతో దండెత్తి రాగా వారినందరినీ శ్రీరాముడు ఒక్కడే హతమార్చెను. రావణుడు బలవంతముచే మారీచుడు బంగారు లేడి రూపములో వచ్చి సీతాదేవిని ప్రలోభపెట్టాడు. అదే సమయమున రామలక్ష్మణులు లేకుండా చూసి రావణుడు కపట సన్యాసి వేషమున వచ్చి సీతాదేవిని అపహరించెను. ప్రాణములతో సమానురాలైన సీతాదేవి యొక్క ఎడబాటునకు తట్టుకోలేక శ్రీరాముడు మిగిలి పరితపించెను. ఆమెను వెతుకుచూ రామలక్ష్మణులు అరణ్యములలో తిరుగాడసాగిరి. సీతాదేవిని రక్షించుటకై రావణుని చేతిలో మృతి చెందిన జటాయువునకు శ్రీరాముడు దహన సంస్కారములు చేసి అతనికి మోక్షముని ఇచ్చెను. రాముడు కబంధుడు అను రాక్షసుని శాప విముక్తిని గాంచెను. పిమ్మట మహాభక్తురాలైన శబరికి మోక్షమిచ్చి ఋష్యమూక పర్వతం మీదనున్న సుగ్రీవునితో స్నేహము చేసెను.
వాలిని వధించి సుగ్రీవుని కిష్కిందకు రాజుగా చేసెను. సీతాదేవి జాడను తెలుసుకొనుటకై సుగ్రీవుడు వానరులను అన్ని దిక్కులకు పంపించెను. హనుమంతుడు లంకకేగి అశోకవనములో ఉన్న సీతాదేవిని చూసెను. ఆమెకు రామముద్రికను ఇచ్చి లంకను కాల్చివేసెను. తిరిగి వచ్చిన హనుమంతుడు సీతాదేవి యొక్క చూడామణిని శ్రీరామునికి సమర్పించి ఆమె క్షేమవార్తను తెలిపెను. శ్రీరాముడు వానర సైన్య సహాయముతో సముద్రంపై వారధిని గట్టి లంకకు చేరెను. రామరావణుల మధ్య ఘోరమైన యుద్ధము జరిగెను. శ్రీరాముడు రావణుని సంహరించి అతని తమ్ముడైన విభీషణునికి లంకకు రాజుగా చేసెను. పిమ్మట శ్రీరాముడు సపరివారముగా పుష్పక విమానంపై అయోధ్యకు చేరి పట్టాభిషిక్తుడయ్యెను. ప్రజలను కన్నబిడ్డల వలె పరిపాలించెను. సూర్యచంద్రులున్నంత వరకును లోకమునకు రామరాజ్యము ఆదర్శప్రాయము. ఇక గద కంచికి మనం ఇంటికి ఇది కథ కాదండి, త్రేతాయుగములో జరిగిన రాముని యొక్క అవతారంలో జరిగినటువంటి కథ. ఇక మనం ఇంటికి